నిర్ణయం ఈ పరిణామాలకు కీలకమని ఇప్పుడు కూడా మీకు ఇటీవల కాలంలో చర్చ నడుస్తుంది. భవిష్యత్తులో మీకు ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వారు తన వ్యాఖ్యానంలో చెప్పారు, తన విశ్లేషణలో బీజేపీ పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికే ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నం చేయవచ్చు. రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. భవిష్యత్తులో లోకేష్, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ల మధ్య పోటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. తెలుగుదేశంలోనే పవన్ కళ్యాణ్ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని లోకేష్ను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు, జనసేనకు, టీడీపీకి ఘర్షణ లేకపోవచ్చు. ఘర్షణ కాదు, గ్యాప్ కూడా లేదు. లోకేష్ కూడా చాలా గౌరవంగా, లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఎక్కడ అవిధేయత వ్యక్తం చేయడం లేదు. బట్ స్టిల్ భవిష్యత్తు రాజకీయాలపైన అనేక రకాల ఊహాగానాలు వస్తున్నది. ఇది రెండవది. మూడవది ఏంటంటే పవన్ కళ్యాణ్ కొన్ని విషయాల్లో క్లియర్ డిమార్కేషన్, ముఖ్యంగా ఆయన హోంమంత్రి ఆయన చేసిన బహిరంగ వ్యాఖ్య లా అండ్ ఆర్డర్ పైన. సో పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ మీరు చేయలేకపోతే నేనే తీసుకుంటే ఇలా ఉండదు అని కూడా హెచ్చరించాడు. బహిరంగంగా హోమ్ మినిస్టర్ అభిశంసించాడు ఒక రకంగా. మరి అలాంటప్పుడు ఇదంతా కూడా హోమ్ మినిస్టర్ కిందకే రావాలి కదా. సో ఈ భద్రతాపరమైన అంశాలకు కూడా హోంమంత్రం రావాలి లేదా ముఖ్యమంత్రం రావాలి. సో అందువల్ల వివిఐపి భద్రత వెరిఫై ఎగ్జాక్ట్గా ఎవరి డొమైన్లో వస్తుందని